ఇంకే చదవండి, ఇంకేముంది? మరియు మనకు ప్రభు అక్కడే, అంటే యేసుక్రీస్తు వారిని తండ్రిని ఇక్కడ మనం వేరుగా కనిపిస్తున్నాడు, ఒకరు కనిపిస్తున్నారా? తండ్రి ఏమంటున్నాడంటే మనకు ఒకడే తండ్రి, ఒకడే దేవుడే ఉన్నాడు అంటున్నాడు తండ్రి గురించి. మళ్ళీ కిందకి మరియు అంటున్నాడండి. మరియు అని ఇంగ్లీష్ ఏమంటుందండి? ఎండ్ అనమాట. ఎండ్ అంటే ఏంటి? వేరే అనమాట. అంటే మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. అంటే మనం ఎవరి కోసం కలిగామంట? దేవుని కోసం కలిగామంట. ఎవరి ద్వారా కలిగామంట? యేసుక్రీస్తు వారి ద్వారా కలిగామంట అండి. అవుతుందా? అంటే మనం ఎవరి కోసం పుట్టాము? దేవుని కోసం. ఎవరి ద్వారా మనం కలిగాము? యేసుక్రీస్తు వారి ద్వారా. అంటే మనం చదివేటప్పుడు ఇలా విడదీసి మన గ్రంథంగా చదవాలండి. ఎవరో చెప్పారు యేసుక్రీస్తే దేవుడు అని చెప్పారండి. యేసుక్రీస్తు దైవత్వం కలిగిన వాడే, కానీ యేసుక్రీస్తు అంట గొప్పవాడైన తండ్రి మనకు దేవుడే ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుడు అంటే ఏంటండి? చెప్పినాం కదా, దేవుడు అంటే ఏంటి? ఏమనుకున్నాం కదా మనం రెండో పాయింట్లో. దేవుడు అంటే ఏంటండి? సర్వశక్తిమంతుడు. అంటే నాకన్నా శక్తిమంతుడు ఉన్నాడు, నాకు దేవుడే. నేను గోతులో పడిపోయానండి, గోతులో లేవలేని పరిస్థితి, 3-4 రోజులు గోతులో లేకుండా ఎవడో మహానుభావుడు వచ్చాడు, టాయిలెట్ లాగాడు. నేనేమంటానండి? నా శక్తి చాలట్లేదు బయట రావటే, కన్నా నాకన్నా శక్తి మించినోడు పైనుండి నా వచ్చి లాగాడండి. నన్ను ఏమంటారు? దేవుళ్ళో వచ్చావే అంటారండి. అందుకని ఒక మాట ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట అంటాడండి, ఫరో ఎదుట మిమ్మల్ని దేవుళ్ళుగా ఉంచారంటాడండి. అంటే ఏంటంటే ఫరో కంటే శక్తిమంతులుగా మిమ్మల్ని ఉంచానని చెప్తున్నాడు దేవుడు. అంటే మనకు శక్తిమంతులు ఎవరంటే దేవుడే. యేసుక్రీస్తు అనే శక్తిమంతులు ఎవరంటే దేవుడే. అది నేను చెప్పిన మాటలు కాదండి, గ్రంథమే చెప్తుంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు స్వయాన, నాకంటే నన్ను పంపినవాడు గొప్పవాడు అంటున్నాడండి. పంపించబడినవాడు గొప్పవాడు, పంపినవాడు కంటే పంపించేవాడు గొప్పవాడు అంటున్నాడండి. అంటే యజమానుడు కంటే దాసుడు గొప్పడు కాదని చెప్తున్నాడండి యేసుక్రీస్తు. చాలా మాటలు ఉన్నాయన్నమాట. మనం అక్కడ తెలుసుకోవాల్సింది, దేవుడు అంటే ఎవరండి? సర్వశక్తిమంతుడు. ఆయన సృష్టిలో ఉన్న ప్రతిదానికంటే శక్తిమంతుడు. ఈ సర్వ సృష్టి మనం కూడా ఆయన వల్ల కలిగాము, ఆయన మూలంగా కలిగాము, మనం ఆయన కోసం మనం కలిగాము యేసుక్రీస్తు ద్వారా.